సెకండ్ ఇయర్ జూన్ నుంచి ఫస్ట్ యూనిట్ నుంచి డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్. డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్. సో ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి డైజెస్ట్ సిస్టమ్. దీని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం. Food is one of the basic requirement of all living organisms. We are discussing about food is all living organisms. Basic requirement. Basic means very very important. బేసిక్ ఒక ముఖ్య వనరు అని చెప్తున్నాయి కదా, చాలా ఇంపార్టెంట్ వనరు అంటున్నాను. ఏంటంటే ఫుడ్. సో ఎవరికి? ఆల్ లివింగ్ ఆర్గనిజంకి బేసిక్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది living organism. As it is provide energy and organic materials for the growth and repair of tissues. సో మరి యొక్క ఫుడ్ ఏం చేస్తుంటా? ప్రొవైడింగ్ ఎనర్జీ. ఏం చేస్తుంటా? ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంటా. సో అట్ ద సేమ్ టైం ఉంటుందా గ్రోతింగ్ అనే కెపాసిటీ ఉంటుంది. గ్రోత్ అనేది గ్రోత్ అవుతుంటా. ఆల్ లివింగ్ ఆర్గనిజం రిక్వైర్డ్ ఫర్ ద ఫుడ్ ఫర్ ఎనర్జీ అండ్ గ్రోత్. అట్ ద సేమ్ టైం ద రిపేర్ ఆఫ్ ది టిష్యూ. రిపేర్ మీన్స్ ఎనీ డ్యామేజ్. సో రిపేర్ మీన్స్ ఎనీ డ్యామేజ్ కూడా పాజిటివ్ కూడా మనం చూస్తున్నాం. సో ఆఫ్ ది బాడీ టిష్యూ కూడా యొక్క హ్యూమన్ బాడీలో కానీ ఆల్ లివింగ్ ఆర్గనిజం ఫుడ్ ఈజ్ బేసిక్ రిక్వైర్మెంట్ ఫర్ ఎనర్జీ, గ్రోత్, రిపేర్ ఆఫ్ ది టిష్యూ అని చెప్తున్నాడు. ది వాటర్ అండ్ యూ డ్రింక్ ప్లే ఆఫ్ ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ ది మెటబాలిక్ ప్రాసెస్. సో ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాం, ది వాటర్ యూ డ్రింక్. సో వాటర్ యూ డ్రింక్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ ద మెటబాలిక్ యాక్టివిటీస్. Do you know metabolic activities? Do you know metabolic activities? Metabolic activities like a respiration, like a nutrition, circulation, excretion, reproduction. These all are the metabolic activities. These all are the metabolic activities and also prevent the dehydration of the body. So if water drink cheyadam valla you drink water. So important role of the your body is like a metabolic activity and next time we will say prevention the dehydration. ఏంటంటే dehydration ఇప్పుడుని ప్రివెంట్ చేస్తుందని చెప్తుంది. ఎవరు? వాటర్ మీన్స్ డీహైడ్రేషన్ గురించి కూడా మనని ప్రివెంట్ చేస్తుందని చెప్తుంది. డీహైడ్రేషన్. ఓకే, నెక్స్ట్ వన్ చూసినట్టే విటమిన్స్ అండ్ మినరల్స్ and water can be absorbed into the cell to direct where macronucleus for food such as a carbohydrate. So ikkada, so do you know nutrients? Do you know nutrients? So nutrients are the two types. One is a macronutrients, another one is a micronutrients. Are understand? Macronutrients and micronutrients. So here discussing of the macronutrients. So vitamins and minerals are the micronutrients. Vitamins and minerals are the micronutrients. And macronutrients are carbohydrates, proteins and fats. These are the macronutrients. These are the advantages for our body. Understand? So more energy and growth and repair of the tissue. These all are the depends upon the nutrients. All are the depends upon the nutrients. So that's why calling macronutrients and micronutrients. వీటిని ఏమంటారు? బయో మాక్రో మాలిక్యూల్స్ అంటారు. ఏమంటారంట? బయో మాక్రో మాలిక్యూల్స్ అండ్ మైక్రో మాలిక్యూల్స్ అంటారు. ఓకేనా? సో అకార్డింగ్ టు ద బయో మైక్రో మాలిక్యూల్స్, అకార్డింగ్ టు ద బయో మాక్రో మాలిక్యూల్స్ అని చెప్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో carbohydrates and proteins are the fats cannot be absorbed and utilized by our body in their original form. The breakdown of the macromolecules into the simple substance is required for their absorption to the cells. So ఇక్కడ చూడండి, ఇక్కడ అనుకుంటున్నాను. సో ఆల్రెడీ మనకి కాంప్లెక్స్ మాలిక్యూల్ అండ్ సింపుల్ వన్ మాలిక్యూల్ కన్వర్ట్ ఇంటూ కాంప్లెక్స్ మాలిక్యూల్. సో అదే విధంగా ఇప్పుడు బయో మాక్రో మాలిక్యూల్స్ ఏం చేస్తున్నాయి అంటే ఇక్కడ కన్వర్ట్ ఇంటూ ద సింపుల్ మైక్రో మాలిక్యూల్స్ గా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్టు మనకి చూద్దాం, సింపుల్ వన్ కన్వర్ట్ ఇంటూ ద కాంప్లెక్స్, సింపుల్ వన్ కన్వర్ట్ ఇంటూ ద complex. Okay, so now complex convert into the simple here. So simple one means photosynthesis process lo ni carbon dioxide and water ade sunlight ni carbohydrate chloroplast ఉపయోగించుకొని మనకి ఫామ్ అయిన ఒక స్టార్చ్ కార్బోహైడ్రేట్ అనేది కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్. ఈ యొక్క కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్ ఏం చేయాలి? సింపుల్ మాలిక్యూల్ చేయాలి. ఏం చేయాలంట? సింపుల్ వన్ చేసి తీసుకునే ఒక ఫుడ్ మనకి సింపుల్ వన్
ఉన్న ఫుడ్ ఏమన్నారు, సింపుల్ ఫుడ్ అంటారు, సింపుల్ మాలిక్యూల్ ఫుడ్ అంటారు. Conversion of the complex food substances into their simple observable form is called digestion. This is also known as hydrolysis. Here చూడండి, complex food substance in their simple one. So complex converted to the simple form is called digestion. So take some amount of food. This food is called complex. That food is called complex substance. We convert into simple one. This is called digestion. So by the enzymes. మరి దేని ద్వారా సింపుల్ ఫామ్ అవుతుందంటే బై ద ఎంజైమ్స్ ద్వారా ఫుడ్ అనేది మనకి ఈజీగా డైజెషన్ అవుతుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద డైజెషన్ డెఫినేషన్. ది ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ది కాంప్లెక్స్ ఫుడ్ substance into their simple observable form is called digestion. Simple observable. So మనం తీసుకున్న ఫుడ్ ఏమైనా కాంప్లెక్స్ ఫుడ్ కాస్త సింపుల్ చేసి అదే కూడా ఎలా ఉంటుందా, అబ్జర్వబుల్ అంటే తీసుకునే విధంగా ఉండాలి. అబ్జర్వబుల్ ఫార్మ్ ఈజ్ కాల్డ్ డైజెషన్. ఈజ్ నౌన్ యాజ్ ఆల్సో అనదర్ నేమ్ ఈజ్ హైడ్రోలైసిస్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే and it is carried out by our digestive system. మరి యొక్క ప్రాసెస్ మొత్తం ఎక్కడ జరుగుతుందా, మన యొక్క డైజెస్ట్ సిస్టంలో జరుగుతుందా. ఈ యొక్క ప్రాసెస్ మొత్తం ఎక్కడ జరుగుతుందా, డైజెస్ట్ సిస్టంలో జరుగుతుందా. సో ద డైజెషన్ ఈజ్ ద ఇన్వాల్వ్స్ ద బోత్ మెకానికల్ అండ్ బయోకెమికల్ ప్రాసెస్. ఈ యొక్క డైజెషన్ ప్రాసెస్ ఏంటంటే మెకానికల్, మెకానికల్ యాంత్రిక శక్తి, మెకానికల్ అండ్ బయోకెమికల్ ప్రాసెస్ అని చెప్తున్నారు. అండర్స్టాండ్. ఇక్కడ డైజెషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందా, మెకానికల్ అండ్ బయోకెమికల్ ప్రాసెస్ రూపంలో మనకి ఇక్కడ తీసుకున్న ఫుడ్ మొత్తం కూడా డైజెషన్ అవుతుంది. సో వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ డైజెషన్ అనే ప్రాసెస్ డైజెస్ట్ సిస్టమ్ ద్వారా ఎలా జరుగుతుందంట, ఏ ప్రాసెస్ ద్వారా, మెకానికల్ ప్రాసెస్ అండ్ బయోకెమికల్ ప్రాసెస్ ద్వారా ఫుడ్ మొత్తం కూడా డైజెషన్ అవుతుందని చెప్తున్నారు. సో నౌ నెక్స్ట్ డిస్కసింగ్ అబౌట్ ద డైజెస్ట్ సిస్టమ్. నెక్స్ట్ వన్ డైజెస్ట్ సిస్టమ్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. హియర్ చూద్దాం ఉంటుంది. సో ఫస్ట్ వన్ డైజెస్ట్ సిస్టమ్. సో దీంట్లో ఫస్ట్ వన్ చూద్దాం. హ్యూమన్ డైజెస్ట్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ది ఎలిమెంటరీ కెనాల్ అండ్ ద అసోసియేటెడ్ గ్లాండ్స్. ఓకే, దిస్ ఇస్ ఏ డైజెస్ట్ సిస్టమ్. ఈ యొక్క డైజెస్ట్ సిస్టమ్ ఏం కలిగి ఉందంట, ఎలిమెంటరీ కెనాల్, ది టోటలీ ఎలిమెంటరీ కెనాల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ద అసోసియేటెడ్ గ్లాండ్స్, అసోసియేటెడ్ మీన్స్ ద రిలేటెడ్ గ్లాండ్స్. అసోసియేటెడ్ మీన్స్ రిలేటెడ్ గ్లాండ్స్ ని కలిగి ఉంటారు. ద ఫస్ట్ వన్ ఈజ్ ఏ ఎలిమెంటరీ కెనాల్. ఏమంటారు, ఎలిమెంటరీ కెనాల్ గురించి డిస్కస్ చేద్దాం. ఎలిమెంటరీ కెనాల్. సో ఫస్ట్ వన్ ఎలిమెంటరీ కెనాల్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. చూస్తే ది ఎలిమెంటరీ కెనాల్ ఆఫ్ ఏ మ్యాన్ బీయింగ్ విత్ ఏ యాంటీరియర్ ఓపెనింగ్ ది మౌత్ అండ్ ద ఎండ్ ఆఫ్ ది పోస్టీరియర్ ఓపెనింగ్ ద anus. ఇక ఎలిమెంటరీ కెనాల్ గురించి చూసినట్టే దిస్ ఇస్ ఏ యాంటీరియర్ పొజిషన్, దిస్ ఇస్ ఏ పోస్టీరియర్ పొజిషన్. సో యాంటీరియర్ పొజిషన్ స్టార్టింగ్ ద మౌత్. ఇక్కడ స్టార్టింగ్ ఏమంట, మౌత్ అనే పార్ట్ కనిపిస్తుంది. దిస్ ఇస్ యాంటీరియర్ పొజిషన్, దిస్ ఇస్ ఏ పోస్టీరియర్ పొజిషన్ అంటే ఏమంటాడు, పోస్టీరియర్. సో అంటే ఇది భాగం, ఇది తోక భాగం. ఓకేనా. యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ ప్లేస్ ఉంటున్నాడు. సో యాంటీరియర్ ప్లేస్ స్టార్టింగ్ టు ద పొజిషన్, స్టార్టింగ్ టు ద మౌత్. అట్ ద సేమ్ టైం పోస్టీరియర్ ప్లేస్ ఎండ్ ఆఫ్ ది anus అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ వన్ చూసినట్టే ది పార్ట్ ఆఫ్ ది ఎలిమెంటరీ కెనాల్ బిట్వీన్ ద మౌత్ అండ్ ద anus ఇంక్లూడింగ్ ద. సో అదే విధంగా మనం ఏం చూస్తున్నాము, సో ఈ ఎలిమెంటరీ కెనాల్ బిట్వీన్ ద మౌత్ అండ్ anus. సో పార్ట్స్ గురించి మనకి తెలియజేస్తుంది. ఈ యొక్క పార్ట్స్ గురించి చూస్తుంటే ఇంక్లూడింగ్ బకల్ క్యావిటీ. జనరల్ బకల్ క్యావిటీ మీన్స్ టోటలీ మౌత్ పార్ట్ మొత్తాన్ని ఉంటారు బకల్ క్యావిటీ అంటారు. మౌత్ పార్ట్ మొత్తాన్ని ఉంటారు బకల్ క్యావిటీ అంటారు. నెక్స్ట్ వన్ పార్నిక్స్. ఏంటంట, నెక్స్ట్ వన్ పార్నిక్స్ అండ్ ఈసోఫాగస్ అండ్ స్టమక్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ అండ్ గివెన్ ఆర్డర్. సో ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మనకి యొక్క టెక్స్ట్ బుక్ ఇచ్చిన ఆర్డర్ వెరీ ఇంపార్టెంట్. సో రేపు నీట్ ఎగ్జామ్ మనకు కంపల్సరీగా ఒక సీక్వెన్స్, వాట్ ఈస్ ద సీక్వెన్స్ ఆర్డర్ ఆఫ్ ది ఎలిమెంటరీ కెనాల్, అంటారు. ఫస్ట్ వన్ బకల్ క్యావిటీ, సెకండ్ పార్నిక్స్, ద థర్డ్ వన్ ఈసోఫాగస్, fourth one stomach, fifth one small intestine and sixth one large intestine. This is the order of the alimentary canal. Okay, understand? So here చూస్తుంటే ఒకసారి structure of the digestive system చూడండి ఒకసారి. So first one parotid glands. So here parotid glands ఉంటాడు.
వీటిని మనం ఏం చెప్తున్నామంటే అసోసియేటెడ్ గ్లాండ్స్ ఉన్నారు, సెలవరీ గ్లాండ్స్ అని చెప్తారు. ఏం చెప్తారు? అసోసియేటెడ్ గ్లాండ్స్ అని చెప్తారు, సెలవరీ గ్లాండ్స్ అంటారు. ఈ యొక్క సెలవరీ గ్లాండ్ నుంచి మనకి ఈ 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి సబ్ మాక్సిలరీ గ్లాండ్స్, సబ్ లింగ్వల్ గ్లాండ్స్ అని 3 పార్ట్స్ మనకి ఫామ్ అయి ఉంటాయని ఇక్కడ తెలియజేస్తున్నాడు. సో అదేవిధంగా నెక్స్ట్ వన్ ఫార్నెక్స్. నెక్స్ట్ పార్ట్ బిలాంగ్స్ టు ద ఫార్నెక్స్. సో నెక్స్ట్ వన్ ఈసోఫాగస్. నెక్స్ట్ పార్ట్ స్టమక్. దిస్ ఇస్ ఏ pancreas. నెక్స్ట్ వన్ jejunum and descending colon and rectum, anus. So they will చూసినట్టే appendix and cecum and ileum, duodenum, gallbladder, liver. So ఇక్కడ చూడండి, సో 3 పార్ట్స్ మనకి డిఫరెంట్ కనిపిస్తుంది. ఆల్రెడీ 10th క్లాస్ అండ్ కొన్ని పార్ట్స్ డివైడ్ అయిపోయి ఇక్కడ చూసినట్టయితే మనకి చేసినట్టుగా దిస్ ఇస్ ఏ లార్జ్ ఇంటెస్టైన్ అనుకుంటే లార్జ్ ఇంటెస్టైన్, అదేవిధంగా ఇది స్మాల్ ఇంటెస్టైన్ అనుకుంటే సో స్మాల్ ఇంటెస్టైన్ వచ్చేసి అగైన్ 3 పార్ట్స్ ఉన్నాయి. సో స్మాల్ ఇంటెస్టైన్ లో అగైన్ 3 పార్ట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ అందులో ఫస్ట్ మనం వచ్చేసి డియోడినం. ఏంటంటే డియోడినం అనే పార్ట్ మనకి స్మాల్ ఇంటెస్టైన్ పార్ట్ తెలియజేస్తున్నాం. అదేవిధంగా జిజినియం అనే పార్ట్ మనకి స్మాల్ ఇంటెస్టైన్ పార్ట్ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇలియం అనే పార్ట్ కూడా మనకి స్మాల్ ఇంటెస్టైన్ పార్ట్ అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ మనకి సికమ్ ఈ పార్ట్ బిలాంగ్స్ టు ద పౌచ్ లైక్ స్ట్రక్చర్. దిస్ ఇస్ ఏ పౌచ్ లైక్ స్ట్రక్చర్ బిట్వీన్ ద లార్జ్ ఇంటెస్టైన్ స్మాల్ ఇంటెస్టైన్. ఎక్కడుందంట లార్జ్ ఇంటెస్టైన్ కి స్మాల్ ఇంటెస్టైన్ మధ్యలో ఒక పౌచ్ లైక్ స్ట్రక్చర్ ఉంది. ఆ యొక్క పౌచ్ లైక్ పార్ట్ ని ఏమంటారంట సికమ్ అని చెప్తున్నాడు. సో ఆల్రెడీ అపెండిక్స్. సో అపెండిక్స్ కు మనకి దిస్ ఇస్ ఏ ఎస్టిడల్ ఆర్గన్. దిస్ ఇస్ ఏ హెచ్టిడల్ ఆర్గన్ మనం చెప్తున్నాం. టోటల్ హ్యూమన్ బాడీ మొత్తం కూడా 180 ఎస్టిడల్ ఆర్గన్ కూడా ఆల్రెడీ మనకి దిస్ ఇస్ ఏ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎలిమెంటరీ కెనాల్. సో టుమారో డిస్కస్ ది నెక్స్ట్ పార్ట్. థాంక్యూ.